అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండాలుగా ఈ ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరు ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్టు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనం చేశాను. ఇప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్న మాట, యెహోవాను ఆశ్రయించుకుని మీరు బ్రతుకుదురు అంటున్నాడు. మనం ఆశ్రయిస్తున్నామా లేదా అని మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. రాత్రి గల సమయం దేవుడు నిన్ను ఏమంటున్నా ఆశ్రయించండి అంటున్నాడు. మీ కుటుంబాలు మీరు కట్టుకోండి, మీ జీవితాలు మీరు మార్చుకోండి. దేవుని ఎదుట ఎల్లప్పుడూ ఆనందించండి. మీరు దేవునిలో మీరు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడిని ఆశ్రయించేది ఎప్పుడు ఆనందంగా ఉంటారు. దేవుడి ఎదుట మనం ఎప్పుడు నా కుమారుడు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆయన కృప చేత బలవంతుడు గమ్మని చెబుతున్నాడు. మనం ఆయన ఆశ్రయిస్తున్నామా బలవంతులు అనుకుంటున్నాం. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. బేతేలులోనంట ఎవరన్నా ఆర్పిలేయనకుండా అగ్నిగుండంలో పడేశారంట. ఎవరిని? యోసేపు సంతతి అంతరిని. వాళ్ళు ఎందువలన పాపం చేశారు, వాళ్ళు దోషం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి బాధల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు, ఎరుకుల్లో ఉన్నప్పుడు గుర్తొస్తాడు. వాళ్ళకి అంతా బాగున్నప్పుడు దేవుడు ఏంటో లెక్కలేని తనము. అదే స్థితిలోకి వచ్చేసాం మనం కూడా. మనకు అన్నీ కుదంతా కలిగితే చాలు, ఒకరోజు పూట కూడి ఉంటే చాలు, దేవుడు ఎవరో లెక్క చేయము. జేబులో ఒక 100 రూపాయల కాగితం ఉంటే చాలు, ఎవరిని కూడా మనం లెక్కలేని చేతిలో ఉంటున్నాం. అది దేవుని చిత్తము కాదు. ఎప్పుడో ఒకలాగానే మేము ఇప్పుడు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. యెహోవాను ఆశ్రయించేటప్పుడు మీరు బ్రతుకుదురు అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మనం ఆ స్థితిలో ఉంటున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకో. వాళ్ళందరి సంతతినంట నాశనం చేస్తాడంట. అందువలన మనం కూడా మన జీవితాలు మనం నాశనం చేసుకోకూడదు. మన చేతులారే మనం ఒక్కోసారి ఇది కూతి చేస్తే ఏమవుతులే, ఈ కూతి తాగితే ఏమవుతులే, ఈ చిన్న తప్ప అందరూ చేయట్లేదా నేను చేస్తున్నాను అని ఆలోచనలోనే ఉండిపోతున్నాము తప్ప అది తప్పు అని తెలిసి కూడా మనం తప్పే చేస్తున్నాం. అది ఎంతవరకు మన హృదయాలను పరిశోధించుకోవాలి. ఇప్పటి వరకు మనం కాసి కాపాడేది సిలువలో మరణయాగం చేసి మనం జీవితంలో నిలబెట్టి మేలైన మార్గంలో నడవండి, మీకోసం మీ పిల్లల కోసం కష్టపడండి, మీ కుటుంబాలు దీవించబడాలి అంటున్నాడే కానీ నా కోసం ఎడవండి, నాకేదో తీసుకురండి అని ఏ రోజున అంటారు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏంటి లేదు. అందువలన మనం కూడా ఆయన ఎదుట యెహోవాను ఆశ్రయించుదాం, అప్పుడు మనమే బ్రతుకుతాం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 20లో కూడా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షించము. దావీదు కూడా అట్టాగే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎక్కడన్నా యుద్ధానికి వెళ్ళాలంటే ఏదన్నా రాజయ్య ఉండి గొర్రెలు కాసుకునేవాడిని రాజుగా చేశాడు. ఆ కృతజ్ఞతతో ఎప్పుడూ కూడా దేవుని ఎదుట, అయ్యా నా కుటుంబాన్ని ఎప్పుడు నీ సన్నిధిలోంచి తోసివేయబాకయ్యా, నన్ను సిగ్గుపడనీకయ్యా, నీ సన్నిధిలో నేను కనపడాలయ్యా, నా కుటుంబం నిత్యం నేను కనపడాలయ్యా అని ఆశగా జీవించాడు. నీకు నాకు ఆ ఆశ ఉందా? ఎప్పుడు మందిరికి వెళ్ళేదేలే, ఎప్పుడూ చెప్పేదేలే, ఆ మాటలు ఎప్పుడు వినేయాలి, వీటి వల్ల మనకి మేలు ఉండదా అనే ఆలోచనలో నేను ఉండిపోతున్నామే తప్ప ఎప్పుడు కూడా మనము దాన్ని సిల్లీగా తీసుకుంటున్నాం. అందుకే మన జీవితాలు ఇలా బాగుపడపోవడానికి కారణం, మనం కట్టుకోలేకపోవడానికి కారణాలు ఇవి. దేవుని ఎదుట మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎదుట మనం భయభక్తులు కలిగి ఉండి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష అనేది లేదని చెప్తున్నాడు. మనం అలా ఉండగలుగుతున్నామా? యెహోవాను ఆశ్రయించడం మీకు, అప్పుడు మీరు బ్రతుకుతులు అంటున్నాడు.
నేను మేలు కొరకు అంటున్నాడు. నేను శరణు చచ్చి ఉన్నానని దావీదే అంటున్నాడు. రాజుని చేసేవాడు అనాలా? నేను రాజు అయిపోయే కదా, నేను నాకేంటలే. సౌలు కూడా అదే పరిస్థితి అయిపోయిందిగా. సౌలు జీవితం కూడా అదే ఇదైపోయిందిగా. శివరాఖరికి ఏమయ్యాడు? అతని చేతిలో ఉన్న బంటూతుల చేత చనిపోబడ్డాడు. మన జీవితాలు కూడా అలా చిన్న భిన్నమైపోవడానికి కారణం సౌలు వల్ల మన జీవితాలు మారుతానేమో చూసుకోండి. మన జీవితాలు మనం మార్చుకోవాలి. మన దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా ఆయనను ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆయన మీద ఆధారపడే వారంగా ఉండాలి. ఆయనతో అంటుకట్టబడే వారిగా ఉండాలి. కానీ మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. మన సొంత మాటలు ఉండకూడదు. దేవుని ఎదుట కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆయన ఏమంటున్నాడు? నన్ను కరుణించుము, నీ శరణు చచ్చి ఉన్నాను, నా ఆపదలు తొలగిపో వరకు. కీర్తన గ్రంథం 57 కూడా అదే అంటున్నాడు. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను శరణు చచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నేను ఎక్కడైనా శరణు చచ్చి ఉన్నాను. మనం కూడా ఆయన రెక్కలు సాగుతాడు. ఆయన చేతులు మనం దీవించబడడానికి ఆయన చేతులు ఏం కొరసు కాదు. మన ప్రార్థన ఆలకించబడటానికి ఆయన శివులేవి మందం కాదు. మన పాపాలు మన దోషాలు ఆయనకు అడ్డుబండలుగా ఉంటున్నాయేమో. ఆయన ఏమంటున్నాడు? నీ శరణ చొచ్చి ఉన్నాను, నీ పాదాల చెంత ఉన్నాను, నా ప్రార్థన ఆలకించండి. మనం అలా అనుకలుగుతున్నామా? మనం అంటాం అనుభవం పట్టామంటే మన పిల్లలు తెల్లకు దారి, పిల్లకు దారి, తండ్రికి దారి, తెల్లకు దారి, కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. ఈ సెల్ ఫోన్లు వచ్చినాక అందరి జీవితాలు అధోగతి పాలైపోతున్నాయి. మన దేవుడు మన కళ్ళు చూపి ఆయన శరణు చూచి ఆయన సన్నిధిలో ఆయన రెక్కల నీళ్ళ శరణు తెచ్చుందాం. అయ్యా నన్ను కాపాడయ్యా, నా కాపాడ నన్ను కాపాడయ్యా, నన్ను సిగ్గుపడనీకయ్యా. ఏ విషయంలో కూడా దావీదులు అంటాడు మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నాడు. మనం ఆ ప్రార్థన చేయగలుగుతున్నామో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అయ్యా యెహోవాను ఆశ్రయించితే మీరు బతుకుదురని నీ లేఖనాల ద్వారా మమ్మల్ని కరుణించావయ్యా. మేమెప్పుడు ప్రభువునందు ఆనందించే వారంగా ఉండాలి తప్ప మా ఆనందాల కోసం కాదయ్యా, మా ఆర్భాటాల కోసం కాదయ్యా, మేము గొప్పలు పోవటానికి కాదయ్యా, నీ చిత్తము నెరవేర్చడానికి ఈ భూమి మీద మమ్మల్ని గెలిచావని మేము తెలుసుకునే ప్రభునయ్యా. ఆ ఆపదలన్నీ నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలయ్యా అని కృతజ్ఞత కలిగి మనం ప్రార్థన చేయగలిగితే మన జీవితాలు కట్టుకోవచ్చు. మన జీవితాల్లో మార్పును కలగజేసుకోవచ్చు. ఇతరుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎట్టి స్థితి మనకు కలగాలి. అప్పుడే మనం దేవుని ఎదుట నా కుమారుడా, దేవుని ఎదుట బలవంతుడు కమ్ము, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష అనేది లేదు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అని మనం లేఖనాలు తెలిసి చదువుతున్నామే. ఆ లేఖనాల్లో మనం చదివింది చదివినట్టుగానే ఉంటున్నామా? దాన్ని ఆచరిస్తున్నామా? దాన్ని పాటిస్తున్నామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. యెహోవాను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు, యెహోవాను ఆశ్రయించుడి వీళ్ళు బ్రతుకుదురని లేఖనాలు తెలియపరుస్తుంటే నేను ఇప్పుడు సిగ్గుపడనీకయ్యా, నన్ను సిగ్గుపడే వాళ్ళుగా చేయబాకయ్యా, నీ చిత్తంలో నన్ను దాసయ్యా, నా కుటుంబాన్ని నేను సరిచేసుకుంటానయ్యా. ఇప్పుడైనా ఒక తీర్మానం చేసుకొని మోకరించగలిగితే నా దేవుడు నీ పట్ల నా పట్ల కార్యం చేసి గొప్ప కార్యాలు చూసదుముగాక. ఈ మాటలు దేవుడి వెనుకలో దీవించి ఆశీర్వదించను.